దగ్గరికి వెళ్తే పట్టపగలు చంపేశారు. పోలీసులను ఆ పక్క వెళ్ళొద్దన్నారు. ఇవాళ ఆ సంఘటన దగ్గరికి లోకేష్ బాబు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీ నాయకుడు అవినీతిని ప్రశ్నిస్తే, జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్న దుర్మార్గాలు ప్రశ్నిస్తే, మీ ఎమ్మెల్యేల దోపిడీని ప్రశ్నిస్తే చంపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవాలు బయటకు వచ్చాయి. అన్ని రాజకీయ పక్షాలు, మీడియా మాట్లాడుతూ ఉంది. వెంటనే డైవర్షన్. ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థంలో రాముడికి అపచారం. ఆ విగ్రహాన్ని తొలగించి కోనేరులో పడేశారు. సంఘటన బయటపడిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి ఎల్లంపల్లి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎండోమెంట్ మినిస్టర్, ముఖ్యమంత్రి స్వయంగా 30వ తారీఖు పట్టాల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం వెళ్ళారు. గంట సేపు ఒక తంపుడు ఉపన్యాసాలు చెప్పాడు. ఒక్క మాట రాముడికి జరిగిన అపచారం గురించి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఈ ఫేక్ ముఖ్యమంత్రిని, ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రిని, ఈ పబ్జీ గేమ్ ఆడుకునే ముఖ్యమంత్రిని, తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని బయటికి రాని ముఖ్యమంత్రిని, సంఘటన ఖండించడానికి ధైర్యం లేని ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. విజయనగరం సభలో ఎందుకు ఖండించలా? ఎందుకు మీరు రామతీర్థం వెళ్ళా? మీరు రామతీర్థం వెళ్ళుంటే ఇంకో సంఘటన జరిగేదా? ఆ సంఘటనలు పునరావృతం అయ్యాయా? మీ ఉదాసీన వైఖరి, మీ నిర్లక్ష్య వైఖరి, మీ అహంకారపూరిత వైఖరి, దానివల్లే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సుబ్బయ్య డైవర్ట్ చేయడానికే రామతీర్థంలో సంఘటన